ఈరోజు బిగ్ న్యూస్ వ్యూయర్స్కి ఒక ఎమోషనల్ అదేవిధంగా ఒక రాజకీయపరమైన గృహ హింసకి సంబంధించిన అన్ని కోణాల్లో ఉన్న ఒక అరాచకాన్ని మీ ముందుకు తీసుకురాకపోతున్నా. సాధారణంగా అమ్మా నాన్నల ప్రేమ ఫలంగా పిల్లలు పుడతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల రాపిడికి పిల్లలు పుడుతున్నారా అనిపిస్తోంది. ప్రతిదీ రాజకీయమే. ఒక ఆడపిల్ల గృహ హింసకి పాల్పడితే, భర్త దాష్టీకాలకి గురైతే, మామ దౌర్జన్యానికి గురైతే, కన్న బిడ్డ బాధని తట్టుకోలేని పరిస్థితుల్లో కుమిలిపోతుంటే ఆమె తండ్రిది ఏ పార్టీ అని దౌర్జన్యానికి కారకులైన భర్త మామ మాట్లాడుతున్నారు. ఈ దేశంలో రాజ్యాంగం పౌరులకి హక్కులు రాసిందా, పార్టీలకు రాసిందా? ఈ దేశంలో ఆడపిల్లల హక్కులు మానవ హక్కుల కోణంలో చూస్తారా, రాజకీయ పార్టీల కోణంలో చూస్తారా? గత వారం 10 రోజులుగా డిజిటల్ ప్లాట్ఫామ్ చూసినా గౌతమి చౌదరి, సినిమా హీరో మహేష్ ధర్మ వారి ఎపిసోడ్ గురించే మాట్లాడుతున్నారు. అది వారి వ్యక్తిగతం అని చెప్పి TV5 ఇప్పటివరకు టేకప్ చేయలే. కానీ ఒక ఆడపిల్లని ఆమె కేకలు వినడానికి ఒక జర్నలిస్ట్ వెళ్తే జర్నలిస్టుతో ఆమెకు ఆపాదిస్తున్నారు. ఆమె పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే పోలీసు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు తమకున్న డబ్బుతో, పలుకుబడితో. ఆమె తల్లి, ఆమె బిడ్డ ఆవేదనకు గురవుతుంటే ఆమె తండ్రిది ఏ పార్టీ అని అడుగుతున్నారు బహిరంగంగా వచ్చి. ఎవరు వాళ్ళు? హీరోలా? భార్యని వేధించి అనేక మంది మహిళలతో తిరుగుతున్నవాడు హీరోనా, హీనుడా? తన బాధని మామగారికి చెప్తే కోడలికి అండగా నిలవాల్సింది పోయి కొడుకుని మరొక 10 మందితో తిరుగు, సుప్రీంకోర్టు నీకు పర్మిషన్ ఇచ్చిన వక్ర భాషను చెప్పిన వ్యక్తి రాజకీయ నాయకుడా, నరరూప రాక్షసుడా? స్వయంగా ఆడియోలో నాకు అనేక మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని చెప్పిన ఆ హీరోని మరింత 10 మందితో పడుకోమని చెప్పిన ఆ హీరో తండ్రి వారిద్దరిని తీసుకొచ్చి కొంతమంది పెయిడ్ జర్నలిస్టులు మహిళల గురించి, రాజకీయాల గురించి, వాళ్ళ సందేశాలు ఏంటని అడుగుతుంటే వాళ్ళని జర్నలిజం అంటారా? ఏమంటారు? గౌతమి చౌదరి ఇన్ఫ్లుయెన్సర్, ఇండిపెండెంట్ ఉమెన్, ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్. ఆమె 19 ఏళ్ల వయసులోనే ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసి తన ఫ్రెండ్స్తో, ఆ ఫ్రెండ్స్లో ఒక వ్యక్తి తర్వాత ప్రేమించడం ద్వారా లైఫ్ పార్ట్నర్ కూడా అయితే, అతను కొంతమంది అమ్మాయిలతో తిరుగుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే తాను నిర్మించుకున్న ప్రేమ సామ్రాజ్యం కూలిపోతుందనే బాధతో ప్యానిక్ అటాక్స్కి గురయ్యి విపరీతమైనటువంటి మానసిక వేదనతో హాస్పిటల్లో పాలైతే, ఆ సమయంలో ఇతను వేరే అమ్మాయిలతో తిరుగుతూ కులుకుతూ అడిగిన పాపానికి నువ్వు నన్ను తిడతావా, వాళ్ళని తిడతావా అని ఎదురు క్షమాపణ చెప్పించుకొని నరక యాతన అనుభవించేలా చేసి, ఈ బాధ మామగారికి చెప్తే ఆయన ఫోన్ చేసి ఆడవాళ్ళ మాటలు వినొద్దు, ఆడవాళ్ళని పురుగుల్లాగా చూడాలి, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు తిరిగారు, మనం తిరిగితే తప్పేంటని ఎంకరేజ్ చేసి పశు బలంతో ఆమెని, ఆమె కుటుంబాన్ని టార్చర్ చేస్తుంటే మీడియా ఏం చేయాలి? ఎవరి పక్షం నిలవాలి? సమాజం ఎవరి పక్షం నిలవాలి? ఈరోజు గౌతమికి నొప్పి, రేపొద్దున మీ ఇంట్లో, నా ఇంట్లో, అందరి ఇళ్ళలో అవుతుంది కదా. ఒక ఆడబిడ్డ ఆక్రందంతో కేకలేస్తుంటే చెవులు మూసుకోవాలా సమాజం? పేషెంట్ హీరింగ్ చెప్తే ఆ జర్నలిస్టులకి, ఆ అమ్మాయికి ఆపాదిచ్చేస్తారా? దీన్ని జర్నలిజం అంటారా? దీన్ని రాజకీయం అంటారా? వ్యక్తిగత సంబంధాలు అంటారా? ఒక ఆడబిడ్డని అన్యాయంగా తండ్రి కొడుకులు ఎలా మాట్లాడారో నేను చూపిస్తాను. ఆయన మహేష్ ధర్మ హీరో అట, ఆయన తండ్రి కాకాని బాబు. ఆయన చెప్తున్నారు, తన కోడల విషయంలో జరిగిన దాన్ని నా కొడుకు, అవును సుప్రీంకోర్టు చెప్పింది 18 ఏళ్ళు నిండే ఎవరితోనైనా ఉండొచ్చు, ఏమవుతుంది వీడియో బయటపడితే? అవును ఆ ఆడియో నాదే, నా కొడుకుతో నేను మాట్లాడాను, ఏంటైతే అని చెప్పిన వ్యక్తి దీనికి కారణం ఏంటని అడిగితే చెప్తున్నాడు, వాళ్ళ నాన్న వైసీపీ,
వాళ్ళ నాన్న చంద్రబాబు మీద నిరసన చెప్పిన కేసులో ఉన్నాడు. నేను ఇప్పుడు టీడీపీ 40 ఏళ్ళుగా టీడీపీ అయితే వైసీపీకి సంబంధించిన వాళ్ళ కూతుర్లని కోడల్ని హింస పెట్టేస్తారా? వైసీపీ అంటే ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్లు పడ్డాయి. 40% ఓట్లు వేసిన కుటుంబాల్లో ఉన్న మహిళలకి హక్కులు ఉండవా? స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు పిచ్చి కూతలు కూస్తేనే అరెస్ట్ చేసింది ప్రభుత్వం. అతని మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేశా. జగన్మోహన్ రెడ్డి గారి సోదరికి లేనిపోని వ్యవహారాలు అంటగడుతూ సోషల్ మీడియాలో అప్పట్లో ట్రోల్ చేస్తే అది అన్యాయము అని షర్మిల గారి వైపు నిలబడ్డాం. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి చెల్లికి మానవ హక్కులు ఉంటాయే, ఎక్కడో వైసీపీ పార్టీ కార్యకర్త కూతురికి హక్కులు ఉండవట. ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నాడట. గతంలో ఎన్ని పార్టీలు మారాడో, ప్రతిసారి అధికార పార్టీలోకి వచ్చి ఎన్ని దందాలు చేశాడో అది వేరే విషయం. అధికార పార్టీలో తాను ఉన్నాడట కాబట్టి తన కోడలికి హక్కులు ఉండవట. మరి చంద్రబాబు గారు రియాక్ట్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాలి, లోకేష్ గారు రియాక్ట్ అవ్వాలి, మాధవ్ రియాక్ట్ అవ్వాలి. బీజేపీ చీఫ్ కాలకూట విషయం నింపుతున్నాడు కోడల మీద. కాలకూటమి అని చెప్తున్నాడు, మీ పేరు చెప్తున్నాడు. మీరు ఓన్ చేసుకుంటారా, డిజోన్ చేసుకుంటారా? ఇవన్నీ నేను చెప్పట్లే, అతని నోటితోటి ఏం మాట్లాడాడో చెప్తా. గౌతమి చౌదరి మహేష్ ధర్మ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. విద్యార్థులుగా ఉన్నప్పుడే వారు కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆమె నుంచి ఆ బిజినెస్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఆమెని హింస పెడుతున్నారు, గృహహింస పాలు చేశారు. ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో మహేష్ తన మిత్రుడి సహచరితో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని తెలిసి షాక్కు గురైన గౌతమి పదే అడిగితే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి, రీతు చౌదరి ఇవన్నీ, ఈ వీడియోలు చూసి కూడా ఆ తండ్రి సమర్థిస్తున్నాడు, ఆ కొడుకు సమర్థించుకుంటున్నాడు. జర్నలిస్టులు ఇక్కడ కదా ఆగాలి. గౌతమ్ అమ్మదే పార్టీ, గౌతమ్దే పార్టీ, గౌతమ్ నాన్నదే పార్టీ, హింసకి గురి చేసిన మోసగాళ్ళదే పార్టీ, దుండగులదే పార్టీ అనే కోణంలో చూస్తే మీరు మనుషులకు పుట్టారా, పార్టీలకు పుట్టారా? ఈ విషయంలో నేను ప్రశ్నించినందుకు, TV5 నిలబడినందుకు TV5తో మూర్తితో ఆపాదిస్తూ వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. గవర్నర్గా ఉన్న ND తివారీ రాజ్భవన్లో మహిళల ఆక్రందనలు మట్టిలో కలిసిపోతుంటే ఆ మహిళల పక్షాన నిలబడ్డాం. వారికి మాకేం సంబంధం? డాక్టర్ కాదంబరి జత్వాని ముంబై హీరోయిన్, ఆమెని రాజ్యాధికారాన్ని ఉపయోగించి స్టేట్ పవర్ని మిస్యూజ్ చేసి అబ్యూజ్ చేసి ఆమెని, ఆమె తల్లిని, ఆమె తండ్రిని అక్రమంగా ఇల్లీగల్గా డిటైన్ చేసి 47 రోజులు జైలు పాలు చేస్తే ఆమె పక్షాన మా మైక్ వినిపించి మానవ సంబంధం, ఖచ్చితంగా పీడితుల పక్షాన నిలబడి తీరాలి. ఇప్పుడు గౌతమి చౌదరి పక్షాన నిలబడి తీరుతాం. తప్పేంటి? గౌతమి పక్షాన నిలబడి తీరితేనే జర్నలిజం. గౌతమిని హింస పెట్టిన వాళ్ళ పక్షాన నిలబడితే అది వాళ్ళ మోచేతి నీళ్లు తాగడం, వాళ్ళ ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడడం. నన్ను పరోక్షంగా ఉద్దేశిస్తూ, నాకు వాస్తవంగా గౌతమి చౌదరి వాళ్ళ తల్లి ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం ఆఫీస్కి వచ్చి, నాకు గుర్తుకోలేదు, నువ్వు బాగా ఫైట్ చేస్తున్నావు నాన్న, అద్భుతంగా ఫైట్ చేస్తున్నావు సమాజం కోసం అని చెప్పి నన్ను కలిసి నాకు రాఖీ కట్టి వెళ్ళారు. నాకు ఆ విషయం కూడా గుర్తులేదు. ఆమె టీచర్, ఉపాధ్యాయురాలు. ఆ తరువాత గౌతమి చౌదరి కజిన్, నాకు ఫ్రెండ్, 1-2 సందర్భాల్లో నాతో మాట్లాడినప్పుడు గౌతమి పిలుస్తుంది అన్నప్పుడు తనతో పాటు మేము 4-5 ఫ్రెండ్స్ ఉన్నాం. ఇట్లా మూర్తి వాళ్ళు ఉన్నారు, స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నారంటే, లేదు మా అమ్మకు తెలుసు, మా అమ్మ బాగా ఫ్యాన్, ఒకసారి ఆయనతో పాటు మీతో పాటు తీసుకురండి అన్నారు. వెళ్ళా ఒక్కసారి అంతే. అప్పుడు మహేష్ కూడా ఉన్నాడు. నేనేదో వీళ్ళు అనుకున్నానని, నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానని, నేనేదో అరాచకం చేస్తున్నానని, నేనేదో మీడియాకు పంపించాను. మీడియాకు పంపించొద్దు అని నేను చెప్పా. గౌతమికి వాళ్ళ ఫాదర్కి అమ్మకు నేను చెప్పా, మీడియాకి వెళ్ళొద్దు, మీరు మాట్లాడుకోండి, గౌతమి మహేష్ మాట్లాడుకోనివ్వండి, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకోండి, కాకపోతే లీగల్గా వెళ్ళండి. ఎందుకంటే మీ జీవితాలు గౌతమి మహేష్లు 30% అయి ఉంటుంది, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ జీవితాలు 60-70% అయి ఉంటుంది. చిన్న కొడుకున్నాడు, 1 సంవత్సరం, అతని కోణంలో ఆలోచించండి. మీరు ఎమికబుల్గా ఇడిపోండి, వెళ్ళొద్దు మీడియా కానీ పదే నేను చెప్పా. నేను మీడియాకు ఫోన్ చేసి చెప్పలే,
అలా అయితే నా షోలోనే కూర్చోబెట్టేవాడిని, యూట్యూబ్ ఛానల్స్కి ఎందుకు పంపుతా? నేను పోలీసులకు ఇన్ఫ్లుయెన్స్ చేశానట, సీఎం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశానట. పోలీసులకి నా పని మీద ఎప్పుడు నేను ఫోన్ చేయలే. నేను 10 సార్లు స్టేషన్లకి, కోర్టులకి, జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని. నా మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నో కేసులు పెడితే ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని, లోకేష్ గారిని ఒక్కసారి కూడా ఫోన్ చేసి నా కేసులు తీయండి అని అడగలే. నా కేసులే నేను విత్డ్రా చేయించుకోలే. నాకు ముందు నుంచే తెలుసున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు వరకు అభినందించడానికి కూడా నేను ఫోన్ చేయలే. పవర్లో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడను, పోలీసులతో నేను మాట్లాడను. నా ఫోన్ చెక్ చేసుకోండి. నేను పైరువీలు చేయలేదు. కానీ గౌతమి పక్షాన మీడియా పరంగా నిలబడి తీరత. నీ ఎంగిలి మెతుకులకు నేను భయపడను, నీ ఎంగిలి మెతుకులకు నేను లొంగిపోను, నీ డబ్బులకి నేను లొంగిపోను, మీ బెదిరింపులకు మేము లొంగిపోము. నువ్వు తెలుగుదేశం అని చెప్పడం ద్వారా వ్యవస్థలు గౌతమికి మద్దతు ఇవ్వకుండా ఉండే కుట్ర, నా మీద ముద్ర వేయడం ద్వారా, జర్నలిస్టుల మీద ముద్ర వేయడం ద్వారా మిగిలిన జర్నలిస్టులు ఎవరు చేయకుండా ఉండే కుట్ర. టీవీ5ని, టీవీ5 మూర్తిని కొనలేరు. టీవీ5ని, టీవీ5 మూర్తిని బెదిరించలేరు. నన్ను ఏదో చేస్తాను అంటున్నారట. నేను టీవీ5 జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ దగ్గర ఆఫీస్లో ఉంటా. నా ఇల్లు మణికొండలో రోడ్ నెంబర్ 10 పంచవటి కాలనీలో డెడ్ అండ్ బిల్డింగ్. నేను TS09 EW 8555 అనే కారులో వెళ్తా. కొట్టేస్తారా? చంపేస్తారా? ఒక జర్నలిస్టు, ఒక మీడియా పెద్ద మద్దతు లేకపోతే ఆ పిల్ల బేకార్, ఎప్పుడో తొక్కేద్దాం ఆ పిల్లని. ఆ పిల్లకి ఎక్కడి నుంచి వచ్చింది కొత్త బలం అని అంటున్నారు. ఇవన్నీ నేను చెప్పాను అనుకుంటున్నారా? ఒకసారి వినండి. గౌతమి భర్త ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని గౌతమి భర్త మహేష్ ధర్మ ఏం మాట్లాడాడో వినండి. వాళ్ళ ప్రవృత్తి మీకు తెలుస్తుంది, పశు ప్రవృత్తి మీకు తెలుస్తుంది. నేను ఎవరిని గెలకలే నీ లైఫ్లో. ఇజ్జుడు నీ లవర్స్ నన్ను గెలికారు. నేను కింద గురించి మాట్లాడట్లా, మామూలుగా చెప్తున్నా. నాకు నువ్వు లేకపోతే నేను ఇప్పుడు అనుభవించే దాంట్లో ఒక మేజర్ పార్ట్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశావు. అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్, అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం? ఎవరున్నారు ఫస్ట్? అమ్మాయి ఉందా, నేనున్నానా? నాకు ఒక భయం ఉంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని వదిలేస్తే 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా, నీ అమ్మ ఈ లంచా కొడుకు వల్ల నేను అమ్మాయిని వదిలేసా, ఈ లంచా కొడుకు వల్ల నేను మంచి మనిషిని వదులుకున్నా, నా లైఫ్ దింగింది వీడి వల్లే అని నువ్వు అనుకోకూడదని నేను అనుకున్నా. ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా లేదా నాకు ఇంకా తెలియలే. నాకు కానీ తెలుసుకోవాలని ఉంది. నువ్వు అయిపోతావని నేనేం మాట్లాడలా. సరే నేను ఎరుపుకుని నన్ను వదిలేంగు, నన్ను వదిలేసాయి. హ్యాపీగా చెప్తున్నాగా, వదిలేసాయి. అవును, నాకు అసలు సింధు అందంగా ఉంటుందా? నాకు అందగత్తులు ఎవరు నాకు ప్రపోజల్ చేయలేదా? డబ్బున్నోళ్ళు నాతో తిరుగుదాం అనుకోలేదా? ప్రొడ్యూసర్ కూతురు నాకు లైన్ వేయలేదా? అలిఫియా కూడా లైన్ వేస్తే నేను దిగాను. అలిఫియాని ఈ అమ్మ కాల అమ్మ ఎంతసేపు మాడతాను, వదిలింగా. నాకు చిరాకు, వదిలింగా లేదా? నా పక్కన పడుకుందా ఐశ్వర్య, ఏం చేసింది నన్ను నువ్వు ఎప్పుడైనా గమనించావా? సెక్షువల్గా నచ్చగా వేరే వాళ్ళతో ఉంటాం, లేదు డబ్బులు లేక డబ్బులు కోసం ఉంటాం. అట్ ది సేమ్ టైం మా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది. నీ మీద ఇష్టమా ఇష్టం కాదా నాకు తెలియట్లే. అసలు అమ్మాయి వాళ్ళ బాగా నీకు నిజంగా ఏం తెలీదా? ప్రామిస్ చేసి చెప్పు. నీకు డౌట్ రావడానికి కారణమే నేను, నాకు తెలిసి అయితే నేను చీట్ చేశాను, మోసం చేశాను. కానీ అది ఎందుకు ఏంటి అనేది నేను చెప్పలేను. నేను నీ వైఫ్లో ఫీల్ అవ్వలేదు గౌతమ్. అసలు అమ్మాయిని నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే వాళ్ళ బావతో ఉండకూడదు. అమ్మాయి నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి. నేను గౌతమికి చెప్పా, నేను వేరే వాళ్ళతో ఉంటాను, నాకు ఉందని. నేను జెన్యున్గా చెప్పా, నాకైతే పోదు. కానీ నేను ప్రయత్నిస్తాను. ఇంత జరిగింది కాబట్టి అమ్మాయి కూడా ఉండకపోవచ్చు. చచ్చిపోతాను అన్నాను, చచ్చిపోయిందా? తన మిత్రుడితో ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు అతని వ్యక్తి అనొచ్చా? మిత్రుడు భార్యతో అక్రమ సంబంధం నెరపుతూ ఆ మిత్రుడితో చెప్తున్నారు, నీ భార్యలానే ఫీల్ అవ్వలేదు కాబట్టి తను అలాంటిది అని ప్రూవ్ చేయడానికి నేను అలా చేశా. అంతకుముందు నీ గర్ల్ ఫ్రెండ్తో నేను లేను కదా, నాతో ఐశ్వర్య అనే హీరోయిన్ పడుకుంది సెక్సువల్గా, నేను ఫీల్ అవ్వలేదు. ఆ మాటలు నేను రిపీట్ చేయలేను నా నోటితో. విన్నారు కదా, అది మహేష్ ధర్మ క్యారెక్టర్. ఆ మహేష్ ధర్మ క్యారెక్టర్ అలా ఉంటే అతనికి సానుభూతిగా, అతను కన్న తండ్రిగా కొడుకు మీద ప్రేమతో కరిగిపోతున్నాడంటూ మీడియాలో పెయిడ్ ఇంటర్వ్యూలు. సరే, ఆ అమ్మాయి మామగారికి చెప్పింది. మామగారు ఏమన్నాడు? నువ్వు ఐశ్వర్యతో ఉన్నావా లేదా, ఉండు, మగాళ్ళు అనతా సినిమా ఇండస్ట్రీలో తిరగాలి,
అదొకసారి ప్లే చేయండి. తండ్రి కొడుకు ఏం బుద్ధి చెప్పాడో. అయ్యా డాడీ అయ్యా ఈ అమ్మాయి దాంట్లో సినిమాలో యాక్ట్ చేస్తుందా? ఎవరు? ఐశ్వర్య. దేంట్లో? ఆ సినిమా ఏదో అన్నావు కదా. వేరేదేదో. అవును చేస్తుంది. నేను మాట్లాడలేదు తర్వాత. అప్పుడైతే చేస్తున్నానని చెప్పింది. టచ్లో లేదా? అంటే నేనే లేను ఇప్పుడు. ఎందుకు వచ్చింది మాలోకం అని. ఏం కావాలి అట్లా లెక్క చేయకూడదు. వయసులు బట్టి పరిస్థితులు బట్టి మనం వెళ్ళాలి కదా. మగవాళ్ళు కూడా ఇచ్చేది అలవాటు అయిపోతాడు. ఎట్ట కుదురుద్ది సినిమా వ్యాపారంలో ఉండి? ఎవరు అందరినీ చూసాం మేము. బడి కట్టుకున్నామంటే ఎట్ట దిగుద్ది? చెప్తారు ఈ ఆడవాళ్ళు ఈ ఇంట్లో ఎవరో ఇది అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు. నువ్వు ఇప్పుడు దాకా సరే చేసుకున్నావు, ఇచ్చిందేంటి కొట్టు తెచ్చుకోవాలి కూడా హ్యాపీగా ఉండేవాడు మాత్రం. అలా ఎవడం తేలేదు. మాకు సుఖం లేదు, నీకు సుఖం లేదు, ఎవడు కొట్టాలని చెప్పుకోవటానికి లేదు, కనీసం మొదలతో లేదు, మంచి చెడు లేదు. ఇలా మనకు చుట్టాడు ఇలా మరీ కొంచెం ఉండదు. మీ ఆవిడ ఇంటి వేసి అప్పుడు ఏదో అయిపోయిందంటది, ఏదో చేసేసారంటది. ఎవడికి కావాలి? ఈ అమ్మాయి ఏమన్నా పెద్ద రాణియా లేకపోతే పెద్ద సాగుకారా? ఏముంటాయి వాళ్ళ దగ్గర? ఇద్దు అది పెళ్లి చేసుకోవద్దు, అది కట్టబడ్డా. దాని పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇంకేంటి మాట్లాడేది అందాక ఇదే పని. ఇంకేంటయ్యా? ఇంట్లో ఆడవాళ్ళని కించపరుస్తూ వాళ్ళ మాటలు వినకూడదు, మన సినిమాలో ఉన్నామంటే చాలా చెయ్యాలి, తిరగాలి. విన్నారు కదా, ఆయన రిపీట్ చేయాలా? తండ్రి కొడుక్కి చేసినటువంటి ధర్మశుద్ధులు, ధర్మ బోధనలు. ఇప్పుడు వీరిద్దరూ స్టూడియోల చుట్టూ తిరుగుతూ నీతులు చెప్తున్నారు. పార్టీల గురించి, విలువల గురించి, జర్నలిజం గురించి. ఆ ఆడియో ఫేక్ అని ముందు అన్నారు. ఆ వ్యక్తి ఒక ఛానల్లో కూర్చొని అది నేనే మాట్లాడే అన్నాడు. ఒకసారి ప్లే చేయండి. ఆడియో అయిందా కాదా? ఇదే పని. ఖచ్చితంగా నేనే మాట్లాడా. ఇదే పని. ఖచ్చితంగా నేనే మాట్లాడా. కొడుక్కి బుద్ధులు చెప్పింది ఖచ్చితంగా నేనే మాట్లాడా అంటున్నాడు. అమ్మాయిలతో తిరగమంటున్నాడు. కోడల్ని బూతులు తిట్టాడు. కూతుర్ని కూడా బూతులు తిట్టాడు. ఆడవాళ్ళని ఎంత హీనంగా మాట్లాడాలో అంత హీనంగా మాట్లాడాడు. ఈయన ఇప్పుడేమంటున్నాడు? గౌతమి కేసు పెట్టేసరికి నాది టీడీపీ, వాళ్ళ నాన్న వైసీపీ కాబట్టి గౌతమి తప్పు అంటున్నాడు. ఇప్పుడు రియాక్ట్ అవ్వాలి టీడీపీ నాయకులు. మీ పార్టీ నేతలకి చెప్పారా? ఒకవేళ అతను మీ పార్టీ అయితే ఆయన క్లెయిమ్ చేసుకున్నట్టు అది ప్లే చేయండి. ఆయన ఏ పార్టీ అన్నాడు? మా మిస్సెస్ ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్. మా కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ చేశా తెలుగుదేశం తరఫున. టీడీపీ లీడర్ని. 25-30 ఏళ్ళ నుంచి నా కెరీర్ ఏంటంటే నా ఆస్తిలో 60% పేదవాళ్ళకి దానం చేశా. ఇవాళది కాదు అది. మా ఫాదరు ఎన్టీ రామారావుని బర్తరఫ్ చేస్తే ఎమ్మెల్యేలు కాపలా పెట్టుకుంది మా నాన్నే. మా మిస్సెస్ ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్. మా కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ చేశా. భర్త మోసం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ లీగల్గా పోలీసులను ఆశ్రయిస్తే, మీడియాను ఆశ్రయిస్తే, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు అహంకారంతో, మదంతో, వ్యవస్థలను మేనేజ్ చేసే లక్షణంతో పార్టీల పేరు చెప్పి, వాళ్ళ నాన్న పార్టీల లింకులు చెప్పి ఆమెకు న్యాయం జరగకుండా చేసే ప్రయత్నం, కుట్ర. పురుషాధిక్య భావజాలంతో ఏ స్థాయిలో తిట్టడం అని విన్నాం కదా. ఆ ఆడబిడ్డ ఆ ఇంట్లో, అలాంటి తండ్రి కొడుకులను ఇంట్లో 6 ఏళ్ల పాటు ఎంత హింసకు గురి ఉంటుంది. మీడియా ఆమె వాయిస్ వినాలా, ఈ తండ్రి కొడుకుల వాయిస్ వినాలా? ఒకసారి గౌతమి చౌదరి మనతో ఉన్నారు. గౌతమి చౌదరి తల్లిదండ్రులు కూడా